ఒరే మా, ఏం జరుగుతుందిరా? సామాన్లన్నీ ఏంట్రా బయట ఉన్నాయి? ఏం జరిగిందిరా? అప్పులలో వచ్చి దాడి చేశారా? కాదురా, సారీ రా. మరేం చేశాడ్రా? ఇల్లు మార్చేసాడు రా. ఏంటి? అవునరా, మేము ఇల్లు మారిపోతున్నాం రా. మా పెంకులన్నీ పక్కింటి అంకుల్ ఇంట్లో పడ్డారా. మొత్తానికి మా ఇల్లు టాప్లెస్ ఫెరారీ కార్ అయిపోయింది. దెబ్బకి మా నాన్న అక్కడి నుంచి పరారీ అయిపోవాలని డిసైడ్ అయ్యాడు. నేను ఏడవటం లేదురా, కడుపులోంచి బాధ తెరలుగా తనుకుని కళ్ళల్లోంచి నీళ్ళ కారుతున్నాయా. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు లేకపోతే ఎలారా? ఈ కాలనీలో మనం చేసిన అల్లరంతా నా కళ్ళ ముందే ఉందిరా మహేష్. కౌంట్లెస్ మెమొరీస్, కంగాలి మూమెంట్స్, వినాయక చవితి చందాలు, దీపావళి దందాలు, పండగ వస్తే ప్రసాదాలు పంచుకునే వాళ్ళం, కొలాయి దగ్గర బిందులతో కొట్టుకునే వాళ్ళం, కరెంటు పోతే అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళం, ఇకపోతే హౌసీలు ఆడుకునే వాళ్ళం. కానీ ఈ రోజు వీధికి వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది మహేష్, వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది. అలా అనకరా మధు. వద్దురా, మీ రోదార్చి నన్ను ఇంకా ఎమోషనల్ చేయకండి. మీ అందరికైతే ఇక్కడ ఉండిపోవడానికి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, నాకు మాత్రం ఏముందిరా. అందుకే ఈ వీధి వదిలి వెళ్ళిపోతున్నాను. చేస్తున్నాడేంట్రా వీడు? వెళ్ళొస్తాను రా, కుదిరితే ఇంకెప్పుడైనా కలుద్దాం.